ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొక దినాన్ని మా అందరికీ ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి, ఆత్మీయంగా బలపరచండి. నీ విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగ్గని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. 2 Timothy chapter 2 verse 13. If we believeth not, yet he abideth faithful. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మరి ఈ మాట చదువుతున్నప్పుడే మనందరికీ ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. అంటే మనం నమ్మదగిన వారము కామా అవునా అని కదా. నిజమే కదండి. నిజం చెప్పాలి అంటే మనం నమ్మదగిన వారమా అంటే కానే కాదనమాట. చాలా విషయాల్లో మన జీవితంలో దేవుడికి పట్ల మనం నమ్మకత్వాన్ని లేని వాళ్ళుగా ఉన్నాం. మనం ఎంత అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని చూపించాడు. ఇంకా దేవుడు మన పట్ల నమ్మకత్వాన్ని కలిగే ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము మారనివాడు. ఆయన మానవుడు కాదు కదా. మనుషులైతే మనం ఈసారి మోసం చేస్తే నెక్స్ట్ టైం మనం కూడా వాళ్ళకి అలానే చేద్దాము ఆలోచిస్తాం, టిట్ ఫర్ టాట్ అని. కానీ దేవుడు కదా, మనం ఎన్నిసార్లు తప్పులు చేస్తూ ఉన్నా, ఎన్నిసార్లు ఆయనను మోసగిస్తూ ఉన్నా కూడా ఇంకా దేవుడు మనల్ని సరిచేసేకి, ఇంకా మనల్ని మంచి చేయడానికే దేవుడు ప్రయత్నిస్తాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా విరమించడు అనమాట తన ప్రయత్నాన్ని. ఎన్నోసార్లు దేవుడితో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా ఈసారి నేను ఈ తప్పు చేసేది మానేస్తాను ప్రభువా, ఇంకెప్పుడు ఇలా చేయను ప్రభువా, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను ప్రభువా, ఇంకెప్పుడు అలా ఉండను ప్రభువా అని చెప్పారా అండి? ఇంకా న్యూ ఇయర్ రోజు ముందు రోజు అయితే అబ్బా మన ప్రార్థనలు చాలా డిఫరెంట్గానే ఉంటాయి కదా. అంటే అన్నీ చెప్పేస్తుంటాం దేవుడితో, ఇంక చెయ్యను ప్రభువా, ఈ సంవత్సరం ఇలా ఉన్నాను కాబట్టి వచ్చే సంవత్సరంలో అస్సలు ఉండను ప్రభువా అంటాం. ఒక 2 రోజులు ఉంటామేమో, ఇంకా 3వ రోజు నుంచి మళ్ళీ మొదలవుతుంది పాత జీవితమే కదా, అలవాటు పడిన జీవితమే. ఇదే కదండి, ఎన్నిసార్లు మన ప్రామిసెస్ని మనం బ్రేక్ చేసాం దేవుడి సన్నిధిలో, ఎన్నిసార్లు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాం, ఎన్నిసార్లు దేవుడికి నమ్మకత్వం లేని స్థితిలో మనం జీవించామో ఈరోజు మనం ఆలోచించాలి. సో రూతు గ్రంథము 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాము. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలయ్యుందిరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. మరి రూతు గ్రంథంలో మనం అత్త కోడళ్ళ యొక్క ప్రేమను చూస్తాం కదండి. అయితే ఇక్కడ నయోమి మాట్లాడుతున్న మాటలు మనం ఇంతసేపు చదువుకున్నాం కదా. మరి నేను ఇంకా మళ్ళీ పిల్లల్ని కన్నా కూడా వాళ్ళ పెద్దవాళ్ళ వరకు మీరు ఉండలేరమ్మా, కాబట్టి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్తుంది. అయితే ఇంకొక మాట ఇక్కడ మెన్షన్ చేస్తుంది, యెహోవా నాకు విరోధం ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించింది అని చెప్తుంది అనమాట. నిజంగా దేవుడు ఇక్కడ నయోమికి విరోధి అయినాడా అంటే కాదే కాదు. నయోమిని ఏం చేసింది తెలుసా, దేవుని విడిచిపెట్టి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? దేవుడు బిడ్డలు ఎక్కడైతే ఉండకూడదో ఆ ప్రాంతంలోకి వచ్చారనమాట. మరి బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పి మోయాబు ప్రాంతంలోకి వచ్చారు. దేవుడు వాళ్ళని వెళ్ళమన్నాడా? చెప్పలేదు. అయినా కూడా వీళ్ళంతకు వీలుగా వచ్చారు. మరి ఎందుకు తను ఈ విధంగా మాట్లాడుతుందంటే, తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులని పోగొట్టుకుంది కాబట్టి ఆమె బాధ చాలా వర్ణనాతీతంగా ఉంది. కానీ తన తప్పేంటో చెప్పట్లేదు. కానీ దేవుడు నాకు విరోధం అయిపోయినాడు కాబట్టి నా పరిస్థితి మీకంటే దారుణంగా ఉంది. మీ ఇద్దరు భర్తల్ని పోగొట్టుకున్నారు, కానీ నా భర్తను పోగొట్టుకున్నాను, నా బిడ్డల్ని పోగొట్టుకున్నాను. దేవుడు మిమ్మల్ని నొప్పించినంత కంటే ఎక్కువగా నన్ను నొప్పించాడు అని చెప్తుందండి ఇంకొక మాట. మరొకసారి ఇవన్నీ ఆలోచిస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మరి దేవుడు మరి ఈ యొక్క 2 భర్తల్ని, అంటే ఓర్ప అలాగే రూతు వాళ్ళ 2 భర్తల్ని దేవుడే చంపేశాడని, అలాగే నా భర్తను కూడా చంపేశాడని చెప్పేసి అన్నట్లుగా ఉంది ఇక్కడ నయోమి కదా. అయితే వాళ్ళు రాకూడని స్థలంలోకి వచ్చారు, ఉండకూడనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. మరి ఏం జరిగిందో బైబిల్లో అయితే అది రాయబడలేదు, కానీ 3 చనిపోయినట్లుగా చూస్తున్నాం. మరి ఎందుకు దేవుడు ఈ మోయాబు ప్రాంతాలతో అలాగే వాళ్ళ వ్యక్తులతో వివాహాలు చేసుకోవద్దు అన్నారంటే, వాళ్ళ ఒక అక్రమమైన సంబంధంతో పుట్టినటువంటి వాళ్ళ ఒక దేవుడికి విరోధమైనటువంటి పాపం చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. కానీ అలాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి వీళ్ళు ఉండడమే కాదు, వివాహాలు చేసుకోవాల్సి వచ్చిన సమయం వస్తే బెత్లెహేంకి వెళ్ళిపోవాలి కదా, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవాలి కదా. కానీ వీళ్ళు ఆ పని కూడా చేయలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు నయోమి ఏమంటుంది, దేవుడు నాకు
విరోధి అయ్యాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మళ్ళీ ఎక్కువగా నొప్పించాడు అని చెప్తుందనమాట. ఈరోజు మనం కూడా ఎన్నిసార్లు అని ఉంటాం కదా ఇలాంటి మాటలు. నయోమిని అయితే చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎన్నిసార్లు అని ఉంటామో దేవుడిని. మరి దేవుడు వెళ్ళమనలేదు, కానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోగొట్టుకున్నారు. అలాగే ఎన్నో విషయాల్లో దేవుడు మనకు కూడా ఈ పనులు చేయొద్దు అని చెప్తాడు, కానీ మనం చేస్తాము, దాంట్లో నష్టపోతాం, మళ్ళీ దేవుడినే అంటాం కదా. మనం కూడా చాలాసార్లు అంటే నయోమి విషయంలో మరి వేరేగా ఉండొచ్చు, మన విషయంలో ఇంకొకలాగా ఉండొచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ దేవుడు నమ్మదగిన వాడు, మనం ఎప్పుడు నమ్మదగిన వాళ్ళం కాదు. చేసే తప్పుడు పనులన్నీ మనమే చేస్తాము, మళ్ళీ దేవుడి మీదకి నెట్టేస్తాం అనమాట. మరి ఇదే 1వ అధ్యాయంలో మరొకసారి 19వ వచనం కూడా చూద్దాము. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. చూడండి మళ్ళీ ఎలా ఉన్నాయో నయోమి మాటలు. ఇప్పుడు అయిపోయింది, మోయాబు ప్రాంతంలో వదిలేసి వచ్చేసింది. బెత్లెహేంలోకి వస్తేనే మరి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అయ్యో నయోమి వచ్చిందా అని చూద్దామని వస్తే, నయోమి ఇప్పుడు ఏమంటుంది, నేను నయోమిని కాదు, ఇప్పుడు నేను ఏమైపోయినాను తెలుసా, మారా అయిపోయినా. ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేశాడంట. దేవుడు ఏం చేశాడంట, ఈమెకి దుఃఖం కలుగజేశాడంట. కాబట్టి ఇప్పుడు నయోమి అనకుండా ఏమనాలంట, మారా అని పిలిచాలంట. ఎంత దయనీయమైన పరిస్థితి కదా. దేవుడు ఒక వ్యక్తిని దుఃఖపరుస్తాడా అండి? దేవుడు ఒక వ్యక్తిని బాధపరుస్తాడా? మరి దేవుడు చేయొద్దు అన్న పనులు చేసేసి మనమే దుఃఖానికి నష్టానికి కారకులైతే మనం నిందించాల్సింది మనల్ని మనం నిందించుకోకుండా మళ్ళీ ఎవరిని నిందిస్తున్నాము, దేవుడిని నిందిస్తున్నాము. ఆమె ఇప్పుడు కోడళ్ళతో అదే రీతిగా మాట్లాడింది, ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కూడా అలానే మాట్లాడుతూ ఉంది. 21వ వచనం కూడా చూద్దాము. నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. ఇది ఇంకా ఎంత దారుణంగా ఉంది కదా. నేను సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను ఎలా వచ్చాను తెలుసా, రిక్తురాలుగా వచ్చాను. అంటే ఏంటి, నేను బెత్లెహేంని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు చాలా సమృద్ధిగా మరి వెళ్ళాను ఇక్కడ నుంచి, అంటే నా భర్తతో నా బిడ్డలతో. కానీ ఇప్పుడు నేను ఎలా వచ్చాను బ్యాక్కి, ఒంటరిగా వచ్చేసాను, నాకేం లేదు, నేను రిక్తురాలు అయిపోయినా, నేను ఎంటీ అయిపోయినాను అని చెప్తాను అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. నిజంగానే అనుకోండి, ఒకవేళ అలా దేవుడు విడిచిపెట్టినాడే అని అనుకుంటే మన నయోమి ఎందుకు బతికింది? పోయినది అందరు పోయినారు కదా, దేవుడు అందరినీ చంపాలి కదా, మన నయోమిని ఎందుకు చంపలేదు? వాళ్ళ కోడలు ఎందుకు బతికారు? ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మోయాబు యొక్క ప్రాంతంలో భయంకరమైనటువంటి కల్చర్ ఉంది, భయంకరమైన పాపం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ ఇద్దరు కుమారులు కావచ్చు, మరి పాపంలో పడిపోయారేమో, చెడుతో వాళ్ళ జీవితాలని వాళ్ళు అంతమొందించుకొని ఉంటారు. అంతే కదండి. మరి 3 ఆడలు బతకడం ఏంటి, 3 మొగలు చనిపోవటం ఏంటి? కాబట్టి మరి దేవుడు అన్యాయం చేస్తున్నాడు ఇక్కడ అంటే లేనే లేదు. కానీ మనం ఏం చెప్తామో అదే చెప్తాం అన్నమాట. ఇక్కడ నయోమి కూడా అదే చెప్తుంది. ఇంకా చూద్దాం. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఎలా మాట్లాడుతుంది చూడండి నయోమి కదా. మరి దేవుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడు, కాబట్టి మీరు ఎందుకు నన్ను నయోమి అంటున్నారు, మారా అని పిలిచండి అని చెప్పేసి బాధపడుతుంది అనమాట. ఒకసారి 4వ అధ్యాయం కూడా చూద్దాము. 4వ అధ్యాయము మరి 15వ వచనంలో చూసినట్లయితే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. మరి 1వ అధ్యాయం అంతా కూడా నయోమి ఎంతో బాధపడింది, దేవుడిని ఎన్నో మాటలు మాట్లాడుతూ వచ్చింది. మరి నమ్మకత్వం లేని స్థితిలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే 4వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఎంత అద్భుత కార్యం తన జీవితంలో చేశాడండి. బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు ఆమెను అలాగే ఉంచాడా అంటే లేదండి. మరి రూతు ద్వారా అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు దేవుడు. మరొక ఒక బిడ్డనిచ్చాడు అనమాట. మరి అప్పుడు ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయింది, ఆ బిడ్డకి దాదిగా ఉందన్నమాట. ఇంకా అక్కడ వాళ్ళు చెప్తున్న ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మరి 7 కుమారుల కంటే నేను ప్రేమించినటువంటి నీ కోడలు ఎంత గొప్పది, 7 మెంబర్స్ కంటే కూడా నీ ఒక్క కోడలు కుమారుల కంటే కూడా ఎక్కువగా ఉంది నీకు అని చెప్పినప్పుడు ఎంత గొప్ప దేవుడు. ఆమెను అక్కడ ఒంటరిగా అలా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు రూతు హత్తుకొని తన వెంట రావడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టే మరి రూతు అన్యురాలైనప్పటికీ కూడా దేవుడు వంశావళిలో చేర్చబడింది.
కాబట్టి దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడండి. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయనకి ఏది అసాధ్యమైనది కాదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అదే వంశంలో నుంచే మరి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి కృప చూపించాడంటే ఎంత గొప్ప దయామయుడు. ఆమె మారానుకైంది ఆమె జీవితాన్ని, కానీ దేవుడు నయోమిగానే ఆమెను ఉంచాడు. ఆమె అన్ని దేవుడు నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు అంటున్నాడు, కానీ ఆమెని 4వ అధ్యాయంలో వచ్చేసరికి బిడ్డనిచ్చి ఆమె కౌగిట్లో ఒక దాదిగా చూసుకునే కృపను కూడా ఇచ్చాడనమాట. మన దేవుడు ప్రేమామయుడండి. మన నమ్మకత్వం లేని వారం, కానీ ఆయన నమ్మకస్తుడైన దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా మరి ఏదైనా లాస్ అయిపోయి, ఏదైనా బాధపడుతూ, లేకపోతే మరి అన్ని విషయాల్లో మరి నయోమిలాగా నువ్వు కూడా దేవుని మాట్లాడే వ్యక్తిగా ఉన్నట్లయితే, మరి నువ్వు కూడా ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మా అందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు అయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు మేము తెలుసుకున్నామయ్యా. నమ్మకంగా ఉండే కృపను మాకు కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.